హీరోకి ఫ్లాపులు వస్తే నెక్స్ట్ సినిమా వస్తుందంటే క్రేజ్ తగ్గిపోవాలి. కానీ నాగచైతన్యకి రివర్స్ అనమాట. ఆయన ఏదో ఒక సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతారు, అక్కినేని ఫ్యామిలీకి ఒక అంటే అండగా నిలబడతారు అనేది ఫ్యాన్స్ చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇప్పుడు తండేల్ మూవీతో అయితే ఆయన రావడం జరుగుతుంది. మరి ఈసారి చూసుకుంటే గ్రాస్ చూసుకుంటే 37 crores వరకు అయితే ఉందన్నమాట. మరి అది ఎలా కొట్టగలుగుతారంటారు ఈ సినిమాతోని? సో ఖచ్చితంగా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటంటే సినిమాని ఒక నిర్మాత దాన్ని అయితే అమ్ముకుంటారు ఈ రేట్కి అని చెప్పి. అయితే ఇక్కడ గీతా ఆర్ట్స్ వాళ్ళు ఏంటంటే ఈసారి సినిమాని అమ్మట్లేదు, వాళ్ళ ఓన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ సినిమా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ వాల్యూ అంతా కూడా 37 crores చేశారు. అంటే ఈ సినిమా క్లోజింగ్ వచ్చేసరికి 37 crores షేర్ తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా సూపర్ హిట్ అయినట్టు. అంతకన్నా తక్కువ వచ్చింది అంటే కానీ ఖచ్చితంగా దానికి ఇంకా రిజల్ట్ మనం చెప్పక్కర్లేదు అనమాట. ఈ రోజుల్లో ఆ బ్రేక్ ఈవెన్ అనేది చాలా కీలకం అయిపోయింది ప్రతి సినిమాకి. సో తక్కువ బిజినెస్ చేసినా ఎక్కువ బిజినెస్ చేసినా బ్రేక్ ఈవెన్ అనేది అవ్వాలి. సో అలా అవ్వకపోతే కనుక మనం సంక్రాంతికి చూసుకుంటే గేమ్ చేంజర్ అనేది ఒక 100 crores దాకా లాస్ తీసుకొచ్చింది. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఆ హీరోల డిమాండ్ని బట్టి జరుగుతూ ఉంటుంది. సో మరి సినిమా తర్వాత అటు ఇటు అయితే ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా 42 కోట్లు ఏమో అయింది ప్రీ రిలీజ్ బిజినెస్. తిరిగి చూసుకుంటే ఇప్పుడు 150 crores షేర్ దాటింది అనమాట. సో అట్లా ఏ సినిమా ఎంత పోతుందని ఎవరు క్యాలిక్యులేట్ చేయలేరు ముందు. మరి అయితే ప్రీవియస్ కస్టడీ కానీ థ్యాంక్ యూ కానీ అంత బిజినెస్ అయితే జరగలేదు, అది ఫ్లాప్స్ కూడా అయ్యాయి. బట్ అయినా కూడా ఈ కాంబినేషన్ ఉన్న హైప్ సాయి పల్లవి నాగచైతన్య అంటే ప్రీవియస్ లవ్ స్టోరీకి 31 crores జరిగితే ఈ సినిమాకి అయితే 37 crores జరిగింది ఖచ్చితంగా. సో మరి 37 కోట్ల షేర్ కానీ కొడితే 40 కోట్ల షేర్లోకి అయితే ఫస్ట్ టైం నాకు తెలిసి నాగచైతన్య అయితే ఎంటర్ అవబోతున్నారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి అంత పాజిటివ్ బజ్ ఉంది, బుకింగ్స్ కూడా భయంకరంగా జరుగుతున్నాయి. అండ్ ఇలా కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్లేదు, అంటే ఒక రియల్ స్టోరీ ఉండడంతో అట్లా అది కూడా ప్లస్ పాయింట్ అంటే వీళ్ళ కాంబినేషన్ ఉన్న హైప్ అనే చెప్పాలి. సో అండ్ డిఎస్పీ గారి మ్యూజిక్ సాంగ్స్ కూడా అన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఆడియన్స్ని. అండ్ ఈ సినిమా ఏదో ఒక మంచి స్టోరీ తలుచుకున్నారు కాబట్టి విత్ లవ్ స్టోరీ. సో ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ హైప్ ప్లస్ ఆ స్టోరీ అండ్ సాంగ్స్ అన్ని కలగలుపుకుని ఒక మంచి సినిమా అయితే వస్తుంది. అండ్ బన్నీవాస్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మరి 37 కోట్లు నాగచైతన్యాన్ని నమ్మి బిజినెస్ చేశారు అంటే ఈవెన్ హీజ్ ఇన్ ఫ్లాప్స్, మరి అదే ఆయన క్యాపబిలిటీ. ఖచ్చితంగా ఈసారి అక్కినేని అభిమానులకి హిట్ ఇస్తా అని చెప్పి నాగచైతన్య గారు అయితే ఫిక్స్ అయిపోయారు. సో మరి చూడాలి బాక్స్ ఆఫీస్ పెళ్ళైన తర్వాత ఆయన ఫస్ట్ సినిమా, సో అట్లా పెళ్ళైన కలిసి వస్తుంది, అట్లా కూడా కలిసి రావచ్చేమో. మరి ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర మరి ఆయన లక్ అయితే టెస్ట్ చేసుకుంటున్నారు. ఇది కానీ హిట్ కొట్టారంటే కనుక చాలా మందికి సమాధానం చెప్పినట్టు అవుతారు. సో మరి చూద్దాం ఇది ఏ రేంజ్లో కలెక్షన్ చేస్తుంది.